నమస్కారం మెసేజ్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కడప నగరంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుల నిరసన కార్యక్రమం టీడీపీ జిల్లా అధ్యక్షుడి తీరుపై నల్ల బ్యాడ్జ్లతో నిరసన వర్గంలో జోరుగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా ఎన్నికల ప్రచారం రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించిన అంజద్ బాషా కడప నగరంలో టీడీపీ మైనారిటీ విభాగం నేతల సమావేశం పార్టీలోని సీనియర్లకు ఉన్నత పదవులు ఇవ్వాలని డిమాండ్ కడప నగరంలో రోజురోజుకు అధికార టీడీపీలో అసమ్మతి సెగలు పెరుగుతున్నాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి వ్యవహార శైలిని టీడీపీ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా కడపలో టీడీపీ మైనార్టీ విభాగం నాయకుల సమావేశం నిర్వహించారు. కులాల మతాలకు మధ్య టీడీపీ జిల్లా అధ్యక్షుడు చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీని సర్వనాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలోని బడుగు బలహీన వర్గాలను అనగదొక్కుతున్నారని ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న సీనియర్లకు పదవులు ఇవ్వకుండా కొత్త వారిని తీసుకువచ్చి పదవులు అవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే టికెట్లు అమ్మకం పెట్టడం దారుణమని, డబ్బులు లేవని ఖర్చు పెట్టలేరని, టికెట్లు రాకుండా అడ్డుపడడం జిల్లా అధ్యక్షునికి అలవాటుగా మారిందన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను టీడీపీ జిల్లా అధ్యక్షుడు తప్పుదోవ పట్టిస్తున్నారని, మీ వ్యక్తిగత స్వార్థం కోసం కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెడుతూ టీడీపీలో సీనియర్ నేతలు హరిప్రసాద్, సుబాహాన్ బాషాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మైనార్టీ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. 1983 నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి సుబాహాన్ బాషా గారు అయితేమి, మన హరిప్రసాద్ గారు అయితేమి, గోవర్ధన్ రెడ్డి అన్న గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ అహర్నిశలు రాత్రింపగళ్ళు కష్టపడి పని చేస్తుంటే ఈరోజు వారికి కాదని వేరే వాళ్లకు ఇన్ఛార్జీలు ఇచ్చి వారితో ఇది పనులు చేయించి కనీసము మంచి మర్యాద లేకుండా కూడా మా యొక్క ప్రమేయం లేకుండా మైనారిటీలకు అన్యాయం చేస్తూ గడిచిన 4.5 సంవత్సరాల ముందు 4 సంవత్సరాల క్రితము మీకు పనులు ఇస్తాము, మీరు పనులు చేయలేరు, చిన్న కాంట్రాక్ట్ పని ఇస్తాము, మీరు చేయలేరు, మీకు 50,000 రూపాయలు మేము ఇచ్చి మేమే చేసుకుంటాము అని చెప్పి కనీసం 40 మంది పేర్లు తీసుకొని ఆధార్ కార్డులతో సహా మా యొక్క ఆధార్ కార్డులతో సహా మా అడ్రస్లు తీసుకొని కూడా మమ్మల్ని ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వకుండా ఈ ఎన్టీఆర్ సర్కిల్లో మా అంగళ్ళు ఉండాలి, ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్లో మాకు కాపలా పెట్టినాడు మిస్టర్ శ్రీనివాసులు రెడ్డి గారు, మీరు ఎందుకు మాకు ఏమైనా బాధ పెడుతున్నారు? ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతిని మీరు మర్చిపోయి కుల మతాలకు అతీతముగా ఉన్న ఈ కడపలో మీరు చిచ్చు పెట్టుతున్నారు. బలిజలకు వాళ్ళకు పెడుతున్నారు, ఇక్కడ ముస్లింలకు చిచ్చు పెట్టి మమ్మల్ని ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు అందరికీ ఒకరి మధ్య ఒకరికి చిచ్చు పెట్టి మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నారు. కేసులు బనాయించడము మీ పని, మమ్మల్ని ఇరికించడము అదే పని. మీకు ఇంకా ఏమి పని లేదా? మమ్మల్ని ఇరికించడమేనా? మమ్మల్ని ఆశ పెట్టి 4 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ రంజాన్ వస్తున్నది, మే నెలలో రంజాన్ వస్తున్నది. 4 సంవత్సరాల క్రితమే మాకు పనులు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకుండా కనీసం నేను ఆ రోజు అడిగాను. అప్పుడే గోవర్ధన్ రెడ్డి అన్నాక హరిప్రసాద్ గారిని, అన్నా శ్రీనివాసరెడ్డికి నేను అడుగుతాను,
మీరు చెప్పండి, నేను ఇక్కడనే అడుగుతాను. ఎన్టీఆర్ సర్కిల్లో వచ్చినారు, అడుగుతాను వాళ్ళకు ఎందుకు మాకు ఇట్లా అన్యాయం చేశారు మీరు అని అడిగితే వీళ్ళిద్దరూ ఏం చేశారంటే లేదు నేను తొందరపడకు మేముండాం అని మమ్మల్ని సర్దుకుంటూ వచ్చినారు. కానీ హరిప్రసాద్ అన్నకు అన్యాయం జరిగింది, అది మాకు తెలుసు. ఇట్లా సుభాన్కు అన్యాయం జరిగింది, అది మాకు తెలుసు. కానీ ఇట్లా వేల కోట్లు లక్షల కోట్లు అంటే 1000 కోట్లు మా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది, కోట్ల రూపాయలు 5 కోట్లు 10 కోట్లు 15 కోట్లు అని చెప్పి ఈ యొక్క యాక్షన్ పెట్టినారు. టికెట్ కోసం యాక్షన్ పెట్టారు. ఇది పద్ధతి కాదు. ఎవరి శక్తికి మించిన పని వారు చేసుకుంటారు, కానీ శక్తికి మించిన పని ఎవరు చేయలేరు. కానీ పార్టీకి అనుకూలముగా అహర్నిశలు కృషి చేసి రాత్రిని బవళ్ళు కష్టపడి పని చేస్తుంటే అటువంటి వారికి లేకుండా వేరే వారికి ఇస్తే ఆ ఆవేదన మేము చూడలేము. ఇది పద్ధతి కాదు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈరోజు మీ స్వార్థం కోసము ఇక్కడ చిచ్చు పెట్టి డబ్బులు పెట్టలేరని చెప్పి మీరు టికెట్ ఏమైనా ఆశించుతున్నారా? అదేమైనా చెప్పండి, డైరెక్ట్గా చెప్పండి, పర్వాలేదు. మన చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ తెలుగుదేశం పార్టీ కానీ మేము వీయము, వీడిసే ప్రసక్తే లేదు. నేను ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కృషి చేసి ఈ 10 నియోజకవర్గాల్లో మా తెలుగుదేశం పార్టీ వస్తుంది అని చెప్పి నేను మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందువరకు. నువ్వు వైసీపీ సభ్యులు తెలియట్లేదు, టీడీపీ ఇచ్చేస్తున్న పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు పదవి ఇచ్చావు, ఎవరికి ఇచ్చావు? కనీసం పార్టీ సీనియర్ ఎంతమంది ఉన్నారు? ఒక్కరికన్నా పార్టీ 20 నుంచి కష్టపడిన పదవులు ఇచ్చాయా? ఇక్కడ లోకల్గా సుభాన్ బాషా గారు కానీ, హరిప్రసాద్ గారు కానీ, గోవర్ధన్ రెడ్డి గారు కానీ వాళ్ళు 8-9 సంవత్సరాల పార్టీ అధికారం లేకపోయినా కూడా వాళ్ళు ఎంతమందికి ప్రజలకు సేవ చేసి వాళ్ళ ఎన్నికల్లో ఉండి కష్టాలు వచ్చా నష్టాలు వచ్చా వాళ్ళతో తోడు ఉండి వాళ్ళని వదిలేసి నువ్వు ఎక్కడ రాయిచోటి ఇది నీకు కరెక్ట్ ఎవరు సంబంధం లేదు. అయినా కూడా నిన్ను నమ్మకంతో పెడితే నువ్వేం చేశావు? కడప సర్వనాశనం చేశావు. నువ్వు నీ ఆధిపత్యాన్ని పార్టీ పరంగా నీ సొంత ఏమని అంటే నువ్వు పార్టీ పరంగా ఉండేవాళ్ళు ఆడ వేసి జగన్మోహన్ కుమ్మక్కైనా నాకు తెలియట్లేదు. అసలు నువ్వు పార్టీ ఎక్కడిచ్చావు? పార్టీ కాక తొలిపై తీసుకొచ్చావు, వర్కులు ఎరికిచ్చావు. ఇరిగేషన్ వరకు 100 కోట్లు వచ్చాయి. ఎవరికైనా పార్టీ కృష్ణ వరకు ఇచ్చావా? నీ చుట్టూ కోట్లకి ఇచ్చి ఎస్డీ ఎరికిచ్చావు, స్పెషల్ బెండ్ ఎరికిచ్చావు. ఇప్పుడు వచ్చే 150 కోట్లు ఎరికిచ్చావు. ఏదో విషయం కమిషన్ తీసుకోవాలి. నువ్వు కడపకి ఏదో నేనే పెట్టేట్టుగా కడప సీసీ నీ ఇంట్లో తెచ్చి ఇచ్చేట్టుగా నువ్వు ప్రచారం చేసుకుంటూ అంటే నువ్వు అడగలేనా? ఏమి ఆధిపత్యం కడప మీద ఏదో నువ్వేదో ఇన్ఛార్జ్ కాబట్టి నువ్వు ఎమ్మడి ఎవరుస్తావు? బడుగు బలగిన వాడు అవదొక్కడము కేసు పెట్టి బెదిరిస్తావు. నువ్వు బెదిరిస్తే ఈ బెదిరిన భయపడే పార్టీకి లాయర్, చంద్రబాబుకి లాయర్, నందమూరి వంశానికి లాయర్. మేము నీ బెదిరింపులకు భయపడిన ఇక్కడ ఎస్సీ నిర్వహించావు అంటే 10 మంది కూర్చుంటే అవసరం ఒక ఎస్సీ అక్కడ ఎందుకు అంటే ఇంకా మీ నాన్నగారు ఒకటి ఏమన్నా కంప్యూటర్ కావాలి ఎంతో ఎదుగుతున్నా కూడా నువ్వు నాయకులు పేరుతో నీ ఇష్టం వచ్చాడు. నువ్వు అడిగితే నీ ఇష్టం నా ఇష్టమా? ఏమి ఆధిపత్యం ఇక్కడ కడపలో నువ్వు ఇన్ఛార్జ్ ఇప్పుడు చాలా మంది నువ్వు జిల్లాధీశ పోతే నువ్వు అడ్రస్ లేక కడపలో నీలాంటి జిల్లాధి ఎప్పుడు వచ్చారు? నీ ఇంత దుర్మార్గం ఎవరు ఆలోచించలేదు. నీ చుట్టూ ఉన్న కోటలు నువ్వు దూరం తీసుకొని తప్ప బడుగు బలహీన వర్గాలను ముస్లిం మైనార్టీలు నేను దగ్గర తీసుకొచ్చా. నీ చెప్పులు కడిగే వాళ్ళు, నీ చెప్పులు వేసే వాళ్ళు నీ పక్కన పెట్టుకుంటావు. వాడికి పరిశ్రమ వాడి కడుపుకి వచ్చే శక్తి లేదు. ప్రజల బలంగా ఎవరుంటే వాడు అడుగుతాను అంటే ఏంటంటే నువ్వు పార్టీకి లాగా నీ కుటుంబానికి రావురా. కాబట్టి శ్రీనివాసులు గారు నువ్వు ప్రశ్నిస్తున్నాను. నీకు ఆయన ఏదో నీ మీద నమ్మకంతో నీకు ఇస్తే జిల్లా నాశనం చేసి ఈరోజు ఏమిటి అసలు నీకు 50 డివిజన్లు ఇన్ఛార్జ్ ఇచ్చానికి ఎవరన్నా 50 డివిజన్లు ఇన్ఛార్జ్ చెప్పగలవా? నీ కోట్లు నీ అసలు అదన్నా కలిసి 50 డివిజన్లు కలిసి నీ దగ్గర ఒక రేబుల్ ఉన్నా ఎవరు లేరు. నలుగురు ఎవరు ఇన్ఛార్జ్ అయ్యారు నీ కోట్లు అంతే, వాళ్ళు తప్ప ఎవరు లేరు. కాబట్టి సార్ చంద్రబాబు గారు శ్రీనివాసరెడ్డి నమ్మి మీరు మోసపోవద్దు. ఆయన ఇంటెలిజెంట్లు కూడా తప్పుదారి పడుస్తున్నాడు. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు ధనం తగ్గించి అవసరమైతే ఆయన ఇన్ఛార్జ్ కూడా కడప జిల్లా ఇన్ఛార్జ్ కూడా పెరిగే అతను ఆధ్వర్యంలో జరుగుతారుగా మనము ఘోరంగా పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీరు గమనించి ఆయన పేరు చర్య తీసుకొని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ.
అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కాపు సామాజిక వర్గానికి చెందిన బలిశెట్టి హరిప్రసాద్ నియామకాన్ని అడ్డుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడిని వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని బలిజ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకు నిరసనగా బలిజ సంఘం నాయకులు నగరంలోని కృష్ణా సర్కిల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున బలిజలు నల్ల రిబ్బన్లు కట్టుకుని శ్రీనివాసులరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బలిజలకు సముచిత స్థానం కల్పిస్తున్న చంద్రబాబుకు జిల్లా అధ్యక్షుడు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో బలిజలకు సముచిత స్థానం కల్పించకపోతే తొందరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటన ప్రకటిస్తామని హెచ్చరించారు. పార్టీలో కష్టపడే వారికి కాకుండా కొత్త వారిని తీసుకువచ్చి కేవలం డబ్బుల కోసం శ్రీనివాసులరెడ్డి కుట్ర రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. శ్రీనివాసరెడ్డిని వెంటనే శ్రీనివాసరెడ్డిని వెంటనే శ్రీనివాసరెడ్డిని వెంటనే మేము 1983 నుంచి పార్టీ ఆవిర్భావం చేసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండాదండగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు అయితే ఏమి, పార్టీ కార్యక్రమాలు అయితే ఏమి ప్రజల్లోకి తీసుకుపోయి తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్టను పెంచుతూ ఇన్ని ఏళ్ళు కాలం గడిపినాము. కానీ ఇక్కడ మా జిల్లా నాయకత్వం మాకు పూర్తిగా సహకరించడం లేదు. ఇక్కడ బాలిశెట్టి హరిప్రసాద్ గారు కడప టౌన్లో అయితేమి, జిల్లాలో అయితేమి ఆయన అనేక పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ ప్రతిష్ట పెంచడానికి ఆయన అనుక్షణము నిద్రాహారాలు మాని పనిచేస్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఆయన ఫస్ట్ కడప నియోజకవర్గం టికెట్ అడిగినాడు, కానీ ఇవ్వలేదు. ఈ గతంలో కడప జిల్లాలో 2 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీట్లు బలిజలకు కేటాయించినారు. కానీ రాను రాను పరిస్థితులు మారిపోయి మమ్మల్ని అసలు గుర్తించడమే లేదు. ఫస్ట్ టికెట్ ఇస్తామని చెప్పి ప్రజల్లో ప్రచారం చేసుకోమని చెప్పి ఆఖరికి ఆయనకు టికెట్ లేకుండా చేసినారు. ఇప్పుడు జిల్లా నాయకత్వం అంతా కలిసి అందరి సమ్మతితో అడా చైర్మన్ ఇస్తారని చెప్పి అందరూ అంగీకార పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ తీరా సీఎం గారు ఒప్పుకున్నా కానీ తీరా జీవో రిలీజ్ చేసేటప్పుడు మన జిల్లా అధ్యక్షుడు అది ఆపుదల చేయడం జరిగింది. ఇది చాలా విచారదగ్గ విషయము, చాలా బాధాకరము. మేము నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్తామని ఇందు మూలంగా చెప్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో మాకు అన్ని విధాలా చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కడప ఎమ్మెల్యేలు తనను గెలిపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ కడప అసెంబ్లీ అభ్యర్థి అంజద్ పాషా స్పష్టం చేశారు. అంజద్ పాషా తన ఎన్నికల ప్రచారాన్ని ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలపై ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తనను గెలిపించారన్నారు. వైఎస్ జగన్ ప్రజలకు న్యాయం చేస్తారన్న రోజు నుంచి రావాలి జగన్ కావాలి జగన్ ఎన్నికల ప్రచారాన్ని కడప నగరంలో ప్రారంభించడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ 33వ డివిజన్లో రావాలి జగన్ కావాలి జగన్ ఎన్నికల ప్రచారాన్ని మన గౌరవ కార్పొరేటర్ జావీద్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన అల్తాఫ్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఉమామహేశ్వరమ్మ
మరియు స్థానిక నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. నిజంగా గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ గడపకు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన ఒక చారిత్రాత్మకమైన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు అదే చెప్తున్నారు, ఈ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు పాలన వల్ల మనం విసిగిపోయాము, ఈ 5 ఏళ్ల పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదు, నిజంగా మహిళలు అయితే మాకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మోసం చేయడం జరిగింది. పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియోని తరిమివేయాలని కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు అంజద్ భాషా కోరారు. ఆదివారం జాతీయ టీకాల దినోత్సవం పురస్కరించుకుని 2019కి గాను తొలివిడత పల్స్ పోలియో కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే ఈ సందర్భంగా చిన్నపిల్లలకు పోలియోను దేశం నుంచి సమూలంగా తరిమివేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 17 కోట్ల మందికి పైగా 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. అప్పుడే పుట్టిన వారి నుంచి 5 ఏళ్ల వయసున్న చిన్నారులు పోలియో చుక్కలు వేయించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పోలియో రహిత రాష్ట్రంగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయ ఆవరణంలో శ్రీమతి సావిత్రిబాయి పులే వర్ధంతి కార్యక్రమంను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వేణుగోపాల్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు అణగారిన జాతులకు విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ఏకైక గొప్ప మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పులే అని వారి శ్రీమతి సావిత్రిబాయి పులే గారికి మొదటగా చదువు నేర్పించి ఆమె ద్వారా మహిళలకు పాఠశాలలు ఏర్పాటు చేసి చదువు చెప్పించి విద్య చెప్పిన ఘనత సావిత్రిబాయి పులే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంచార జాతులకు చెందిన పేద మహిళలకు చీరలను పంపిణీ చేయడం కార్యక్రమం జరిగింది. కడప జిల్లాలోని రాజంపేట రామరాజ్య రథయాత్ర ఆదివారంకు చేరుకుంది. ఈ రథయాత్రకు విశ్వ హిందూ పరిషత్ నేతలు స్వాగతం పలికారు. పాత బస్టాండ్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నుంచి R&B బంగ్లా వరకు రథయాత్ర కొనసాగింది. అనంతరం స్వామీజీల ప్రవచనాలు జరిగాయి. శ్రీరామదాసు మిషన్ యూనివర్సల్ సొసైటీ పరమ పూజ్య స్వామి కృపానంద సరస్వతి శ్రీ శక్తి శాంత నంద మహర్షి ఆధ్వర్యంలో ఈ రథయాత్ర కొనసాగింది. ఈ ఏడాది మార్చి 4వ తేదీ తమిళనాడులోని రామేశ్వరం నుంచి బయలుదేరిన ఈ రథయాత్ర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో పర్యటించి శ్రీరామనవమి రోజున అయోధ్య చేరుకోనున్నట్టు కృపానంద మహర్షి తెలిపారు. రామరాజ్య పునఃప్రతిష్ఠ, భారతదేశంలోని విద్యాభ్యాసంలో రామాయణం పాఠ్యాంశం చేయాలని, రామ మందిర నిర్మాణం అఖండ భారతావనిలో గురువారం వారంతా సెలవు దినంగా ప్రకటించాలని, విశ్వ హిందూ దినోత్సవం ప్రకటన చేయాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జెండాలు చేపట్టుకొని కోలాటం ప్రదర్శన చేశారు. ये साल रामेश्वरम से फिर अयोध्या जा रहे हैं. 10 राज्यों से होते हुए ये रथ यात्रा श्री राम नवमी के 2 दिन पहले अयोध्या पहुंचेगा. ये भगवान श्री रामचंद्र जी का वनवास का संकल्प में जा रहे हैं. त्रेता युग में भगवान जी ने 14 साल का वनवास लिया है. वो सभी आतंकवाद को समाप्त करने के लिए उन्होंने लिया है. रावण को मार डालने के लिए लिया है. राम राज्य का संस्थापना की. जब ये रथ यात्रा अयोध्या पहुंचेंगे तब उसके पहले ही राम मंदिर का निर्माण के लिए रास्ता साफ हो जाएगा. आप सबको हम अयोध्या में आने के लिए इनवाइट कर रहे हैं, निमंत्रण दे रहे हैं. सब आ जाइए. जय सीताराम. हेडलाइंस मरొకసారి. కడప
నగరంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుల నిరసన కార్యక్రమం. టీడీపీ జిల్లా అధ్యక్షుడి తీరుపై నల్ల బ్యాడ్జ్లతో నిరసన. వర్గంలో జోరుగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా ఎన్నికల ప్రచారం. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించిన అంజద్ బాషా. కడప నగరంలో టీడీపీ మైనార్టీ విభాగం నేతల సమావేశం. పార్టీలోని సీనియర్లకు ఉన్నత పదవులు ఇవ్వాలని డిమాండ్. ఇది వాళ్ళ ఎస్ఎస్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.